Okay students, in this video we are going to think about Bill Gates, Warren Buffett, Elon Musk, Mark Zuckerberg, Jeff Bezos, Michael Bloomberg, Carlos Slim, Larry Ellison, Steve Jobs, Sergey Brin. వీళ్ళలో చూస్తే మనకు కొన్ని కనబడతాయి. బిల్ గేట్స్ నుండి నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, పుస్తకాలు, శిక్షణా కోర్సులు, అధ్యాపకుల నుంచి నేర్చుకునేందుకు సమయం కేటాయించాలి. మీ మనస్సే అత్యంత విలువైన ఆస్తి అని మరవద్దు అని చెప్తాడు. వారెన్ బఫెట్ని గమనిస్తే జీవితంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, దీర్ఘకాలిక ప్రతిఫలాలను ఇచ్చే వ్యూహాలకి ప్రాధాన్యం కావాలి. అందుకు ఎంతో ఓపిక, క్రమశిక్షణ అవసరం అంటాడు. ఎలాన్ మస్క్ని చూస్తే సాహసం చేసేందుకు భయపడకు, అలాగని వెనక ముందు ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకోకూడదు. పూర్తి అవగాహన, పరిశోధన అనంతరమే ముందడుగు వేయాలంటాడు. మార్క్ జుకర్బర్గ్ లక్ష్య సాధనలో ఎన్ని అడ్డంకులు వచ్చినా ఏకాగ్రతను సడలించొద్దంటాడు. జెఫ్ బెజోస్ వినియోగదారుల అభిరుచులను లోతుగా అర్థం చేసుకోవాలి, ఎల్లప్పుడూ వాళ్ళ అంచనాలను మించే మన నిర్ణయాలు ఉండాలి అంటాడు. మైకేల్ బ్లూంబర్గ్ ఇతడు అనేది ఏంటంటే, పెట్టుబడులు కావచ్చు, నైపుణ్యాల విషయంలో కావచ్చు, మన ప్రయత్నాలు ఎప్పుడు ఒక దిశలోనే కాకుండా పలు రూపాల్లో ఉండాలంటాడు. అప్పుడే స్థిరమైన విజయం, పడిపోయినా నిలదొక్కునే సామర్థ్యం మన సొంతం అవుతుంది. కార్లోస్ స్లిమ్ చెప్పేది ఏంటంటే, ఇతరులతో అర్థవంత సంబంధాలను ఏర్పరచుకోవడం ఉభయుల మధ్య లక్ష్య సాధనకి ఉపకరిస్తుంది అంటాడు. లారీ ఎల్లిసన్ చెప్పేది ఏంటంటే, గత విజయాల సంగతి మర్చిపో, మళ్ళీ కొత్త లక్ష్యాన్ని ఏర్పరచుకొని పోటీ బరిలో నిల్చో అంటాడు. స్టీవ్ జాబ్స్ చెప్పేది ఏంటంటే, మనం ఏ పని చేసినా అందులో సొగసును మిళితం చేయాలంటాడు. సర్గే బ్రిన్ చెప్పేది ఏంటంటే, సంకల్ప బలానికి తోడు కొత్త అనుభవాలు, జ్ఞాన సముపార్జనకు సదా సిద్ధంగా ఉండాలి. అంటే రాత్రికి రాత్రి ఎవ్వరు శ్రీమంతులు కాలేరు. నిరంతర కృషి, లక్ష్యంపై గురి, క్రమశిక్షణ, సంకల్ప బలం, ఆత్మవిశ్వాసం, వ్యూహం, ఇలా ఎన్నో అంశాలు వాళ్ళ విజయం వెనక దాగి ఉంటాయి. లక్ష్య సాధనలో ఒక్కొక్కరిది ఒక్కో దారి, అనుసరించే పద్ధతి భిన్నమే. కొత్త సంవత్సరంలోకి మనం అడుగుపెట్టిన వేళ అంతర్జాతీయ కుబేరులు ఆచరించిన విజయ సూత్రాలు ఏంటో ఇంతసేపు చూసాం మనం. థ్యాంక్ యూ.